ఎందుకు దేవుడు పేతురుకు ఈ మాటలను తెలియజేసి రాయిస్తూ వచ్చాడు? కారణం ఏమిటి? ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క కార్యాలు ఎందుకు పేతురుకు తెలియజేస్తూ వచ్చాడు? ఇవి అంత్య దినాలు సంభవించబోతున్న సంఘటనలని మనము గుర్తు చేసుకొని జాగ్రత్త నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? చాలా సంతోషం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు నాకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి, అలాగే మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన ఆయన వాత్సల్యతను బట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే ఈ సమయంలో నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించిన దేవుని యొక్క సేవకులకు నా హృదయపూర్వక వందనములు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చేరి వచ్చిన పరిశుద్ధులైన వారందరికీ, మందిరములో కూడి ఉన్న వారందరికీ, బయట ఉన్నవారందరికీ మరొకసారి నా మనఃపూర్వక వందనాలు. ఎంతమంది నన్ను చూశారు? ఓకే, వెరీ గుడ్. చాలామంది చూశారు. చాలామంది ఎదురు చూస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ ముఖాల్లో ఆనందం కనబడుతూ ఉంది. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి. ఇక్కడ చాలామంది పాస్టర్ గారు వస్తున్నారంట, ఆయన చూడడానికి వచ్చిన వారు ఉన్నారు, మంచిది. అలాగే దేవుని వాక్య నిమిత్తం వచ్చిన వారు ఉన్నారు, మంచిది. మరొక కోణంలో ఈయన ఏం వాక్యం చెప్తారో తప్పులు పడదామని వచ్చిన వారు కూడా లేకపోలే ఉండి ఉంటారు. సరే, ఏదేమైనా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన నీవు నేను ధన్యులమో. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో ప్రపంచ పరిస్థితులన్నీ ఎలా ఉంటున్నాయో మీరు గమనిస్తూ ఉన్నారు. మీరందరూ చాలా తెలివి కలవాళ్ళు, మీరు అన్నీ గమనిస్తూ ఉన్నారు. అయితే మీ గమనము జాగ్రత్తగా ఉండాలి. గమనించి సిద్ధపాటు కలిగే వ్యక్తులుగా మీరు ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. అది నా యొక్క కోరిక. ఈరోజు మీ కొరకు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని దేవుని యొక్క సన్నిధిలో నుండి నేను తీసుకొని రావడం జరుగుతూ వచ్చింది. ఎంతమంది వాక్యం వినాలని శ్రద్ధ కలిగి ఉన్నారో దయచేసి మీ చేతులు ఎత్తి చూపించగలరా? థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం. అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అహ్మదాబాద్ అనే ప్రాంతంలో ఒక ఘోరమైన విపత్తు జరగడం మనం చూసి ఉంటాం. ఘోరమైన విపత్తు. దాదాపుగా 200లకు పైగా మనుషులు చనిపోవడం టీవీలలో, వార్తలలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చాలా చోట్ల మీరు చూశారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చి ఎలా జరిగింది, ఇది ఎలా జరుగుతూ వచ్చింది ఈ పరిస్థితి అని దాని గురించి కొన్ని రోజులు న్యూస్ జరుగుతూ వచ్చింది. కానీ మనుషులు ఎలాంటి వారు? ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ని 2 రోజులు 3 రోజులు వారం పట్టించుకుంటారు. తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోరు. మరలా కొత్త వార్త వస్తుంది, దాని కొరకు టీవీ ఛానల్ వారి రేటింగ్స్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ యూట్యూబ్లో, ఫేస్బుక్లో అనేక మంది షేర్ చేస్తూ ఉంటారు. ఇది కామనే. నేనేం చెప్పాను మీకు? గమనించండి అని చెప్పాను కదా. కానీ మర్చిపోతూ ఉంటారు. ఇది ఒక్కటే కాదు, ఆ విమానం యొక్క ప్రయాణంలో వాళ్ళు క్షేమంగా గమ్యానికి చేద్దామనుకున్న వ్యక్తులు అనుకోని విధానంలో ఒక 5 నిమిషాల వ్యవధిలోనే అగ్నితో, మంటలతో మాడి మసై కాలిపోయి చనిపోయినారు. ఆ విమానం ఎన్నో కోట్లతో తయారు చేసి చనిపోతూ వచ్చారు. ఇదే కాదు,
అనేక చోట్ల కర్మాగారాలు కాలిపోతూ ఉన్నాయి. అనేక చోట్ల మనుషులు ఈ యొక్క అగ్నితో చనిపోతున్నారు. ప్రపంచము అగ్నితో ఇబ్బందికరమైన పరిస్థితులను పొందుకుంటా ఉంది. ఏంటి, ఎందుకు ఆలోచిస్తున్నారు ఎవరైనా? మీరు ఈ దినాల్లో చూసినట్లయితే ఎక్కువగా అగ్నితోనే మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎక్కువగా అగ్నితోనే ఆస్తి నష్టం కనబడతా ఉంది. అగ్నితోనే సమస్తము కూడా కాలిపోతూ ఉంది. మీరు గమనిస్తూ ఉన్నారో లేదో చూసుకోండి ఒకసారి. దేవుని వాక్యం నుండి ఒక మంచి మాటను నేను మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరైనా నిద్రపోయేవారు ఉంటే దయచేసి ముఖము కడుక్కొని రండి. దేవుని వాక్యము రెండించగల వాడిగల ఖడ్గము, అది మూలుగలను లోతుగా నాటుకొని దేవుని వాక్యం మనలను హెచ్చరింపజేసి సరైన మార్గంలో తీసుకెళ్తుంది. చూద్దామా? 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు చర్చిస్తున్నామండి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుడి. మీరు పరిశుద్ధమైన ప్రవక్తతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని. చాలు. ఇక్కడ మనకు ప్రత్యేకంగా కొన్ని మాటలు కనబడతా ఉన్నాయి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. we have to wait. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. రెండోదిగా దాన్ని ఆశతో అపేక్షించచ్చు. ఆశతో అపేక్షించాలా. మూడవదిగా మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతో భక్తితో జాగ్రత్త గలవారై ఉండవలను. జాగ్రత్త ఉండాలా. మొట్టమొదటి కనిపెట్టాలా, అపేక్షించాలా. మూడవదిగా జాగ్రత్త గలవారై ఉండాలి. ఈ 3 విషయాలు మీతో పంచుకోబోతూ ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, 3 మాటలు. మొట్టమొదటి కనిపెట్టాలి, అపేక్షించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దేవుడు పేతురుకు ఈ మాటలను తెలియజేసి రాయిస్తూ వచ్చాడు? కారణం ఏమిటి? ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క కార్యాలు ఎందుకు పేతురుకు తెలియజేస్తూ వచ్చాడు? ఇవి అంత్య దినాలు సంభవించబోతున్న సంఘటనలని మనం గుర్తు చేసుకొని జాగ్రత్త నడుచుకోవాలి. దానికి పై వచనాల్లో మనం చూసినట్లయితే చాలా ఒక భయంకరమైన వాక్యము, మాటలు అక్కడ కనబడతా ఉంటాయి మనకి. అవన్నీ రగులుకొని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ రగులుకొని ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి? ఇప్పుడు ఆరంభమైనాయి. ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి. జరగబోయే సంగతులు మనం చూస్తూ ఉన్నాం. ఆరంభమైనవి అవి ముందుగా ప్రతి దేశం, ప్రతి ప్రాంతం, ప్రతి పట్టణములో ఆరంభమైతూ వచ్చింది. ప్రకృతి దేవుని ఆధీనంలో ఉంది. ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంది. ఆయన ఆధీనంలో ఉన్న ప్రకృతి పాపము పెరిగిపోవటం వలన, మనుషుల యొక్క అతిక్రమం పెరగటం వలన ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్లయితే అవన్నీ రగులుకొని, ఏమని రగులుకొని? భూమి రగులుకొని. ఇది అంత్య దినాలు జరగబోయే సూచనలు. భూమి అంత రగులుకొని మొత్తము కొలాప్స్ అయిపోతుంది. ఈరోజు కట్టుకున్న బంగళాలు, ఈరోజు కట్టుకున్న పెద్ద భవంతులు, మ్యాన్షన్స్ ఏది ఉండవు. మొత్తం రగులుకొని వెళ్ళిపోతాయి. ఏది కనపడదో. నువ్వు అనుకోవచ్చు ఏదైనా ఉంటుందేమోని, మిగలదండి. అగ్నికి ప్రతి ఒక్కటి కాలిపోవాల్సిందే. అగ్నికి కాలిపోవాల్సిందే. ఆ కాలిపోయే సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఆ అగ్నికి కాలిపోక మునుపు, నీవు నేను అగ్నికి కాలిపోక మునుపు, మన యొక్క సర్వము అగ్నికి కాలిపోక మునుపు ఈ 3 జాగ్రత్తగా పెట్టుకో. ఈ 3 జాగ్రత్త కలిగి ఉండు. ఈ 3 విషయాల గురించి ఆలోచించు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు. we have to wait.
అపేక్షించు, ఆయన కొరకు ఆశ కలిగి ఉండు. అపేక్షించు అంటున్నాడు ఆయన. మూడవదిగా జాగ్రత్తగా ఉండని చెప్తూ ఉన్నాడు. ఇలా చూసినట్లయితే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం దయచేసి చదవండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఒకనాడు, ఒకానొక సమయాన, ఒకానొక దినాన, చాలా సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా బ్రతుకుతూ అక్రమకారులుగా జీవిస్తూ, బలాత్కారులుగా జీవిస్తూ, దేవుడి మాట వెనక జీవించే తరుణాలు కనబడతా వచ్చాయి. ఆ సమయంలో దేవుడు వారిని మార్చాలనుకున్నా కూడా మారని పరిస్థితులు కనబడ్డాయి. మనిషికి దేవుడు మంచి చెడు ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఏది తప్పు, ఏది కరెక్ట్ ఆయన మనిషికే విజ్ఞతకి వదిలేశాడు. మనుషులు అనవచ్చు, దేవుడు వచ్చి మార్చొచ్చు కదా అని. మానవుడి ఎదుట మంచిని చెడుని పెట్టాను నేను, అది తన ఇష్టం. శాపమును ఆశీర్వాదమును పెట్టాను నేను, అది తన ఇష్టం అని దేవుడు చెప్తాడు. ఆ దినాల్లో కూడా నోవాహు విన్న దినాల్లో చాలా సంవత్సరాల క్రితం దేవుడు నోవాహుకు చెప్పాడు. ఎవరు కనపడలేదు, చూస్తే నోవాహు ఒక్కడే కనపడ్డాడు. ఆ కుటుంబం కనపడింది. ఆ కుటుంబం కొరకు నోవాహును దేవుడు ఓడను తయారు చేసుకొని చెప్పాడు. వాళ్ళందరికీ వెళ్ళి సువార్త చెప్తుంటే ఒక్కరు కూడా మారలా. చివరికి ఆ ఓడలో 8 మంది మాత్రం క్షేమంగా ఉన్నారు. చివరికి వారు మాత్రము అందరూ నీళ్ళ ద్వారా చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇది బైబిల్ అబద్ధం అనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా కథల ద్వారా రాసిందనుకున్నారా? కాదు. ఇప్పటికీ నోవాహు ఉన్న ప్రాంతం టర్కీ, అరారాతు కొండ మీద, టర్కీలో ఉంటుంది అరారాతు కొండ మీద ఇప్పటికీ ఓడ ఉంది. దిస్ ద ట్రూ, ఇది నిజం, ఇది అబద్ధం కాదు. నువ్వు అబద్ధం అనుకొని నడుచుకుని ఎంతకాలమని వెళ్ళిపోతావు, నిజమని గుర్తుపెట్టుకో. రుజువులతో ప్రకారం కనబడతా ఉంది. ఆనాడు నీటి ద్వారా సమస్తం నశించిపోయిందండి, నీళ్ళ ద్వారా. ఈనాడు దేని ద్వారా నశించబోతుంది దేవుడు వాక్యం సెలవిస్తూ వచ్చే. దానికి ముందుగా ఇదిగో ఇలా నశించబోతుంది, ప్రపంచమంతా కాలిపోబోతుంది, ప్రజలందరూ కాలిపోబోతున్నారు. నేను మీకు 3 సంగతులు నేను చెప్తున్నాను. ఆ 3ను జాగ్రత్తగా మీరు చూసుకోండి. వాటి విషయం మీరు పట్టింపు కలిగి ఉండని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీటి ద్వారా నశించబడితే ఇప్పుడు ఎలా నశించబోతుంది, ఇప్పుడు ఎలాంటి కార్యాలు జరగబోతున్నాయి చూద్దాం. 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవబడినది, అదే వాక్యం వలన భద్రం చేయబడింది. అబ్బా, ఇప్పుడున్న లోకం, అప్పుడున్న లోకము నీటి ద్వారా, ఇప్పుడున్న లోకము అగ్ని కొరకు నిలవ చేయబడినది. భక్తిహీనులు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నది. మొత్తం అగ్నితో కాలిపోబోతుంది. ఏంటి పాస్టర్ గారు మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నారు, అగ్నితో కాలిపోద్దని? మమ్మల్ని ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? జరిగే సంఘటనలే చెప్పినప్పుడు ప్రజలు బెదిరింపు అనుకొని మాట్లాడతారు. జరిగిన సంగతులు చెప్పినప్పుడు అదిగో అమ్మ అక్కడ కింద పడతావు, గుంత ఉంది అని చెబితే నువ్వేంది నాకు చెప్పి నన్ను బెదిరిస్తున్నావా అనుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా గుంతలోనే పడితే అప్పుడు అర్థమవుతుంది. ఆలోచించండి. జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకోండి, లేకపోతే ఇది మలేరియా టైఫాయిడ్గా దారితీస్తుందని చెప్తే బెదిరిస్తున్నావా అంటే ఎట్లా? కాదు. జాగ్రత్త పడండి, దేవుని వాక్యం సెలవిస్తుందని చెప్పి రుజువుల ప్రకారం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు అగ్ని కొరకు నిల్వ చేయబడబోతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఒకనొక దినాన ఆ ప్రాంతము 2 దేశాల కలయికలతో ఉండేది. 1000 మంది ప్రజలు అక్కడ ఉండేవారు. 1000 మంది ప్రజలు అక్కడ ఉన్నప్పుడు వారందరికీ దేవుని వాక్యమును చెప్పి, దేవుని వాక్యమును బోధించి, దేవుని గురించిన భయభక్తులు కలిగి ఉండడానికి సన్నాహాలు సిద్ధపాటు జరుగుతూ ఉంది. వారికి అవకాశం ఇచ్చాడు దేవుడు, కానీ వారు వినే పరిస్థితులు లేరు.
వెనక దేవుని యొక్క మాటను తృణీకరిస్తూ భయంకరమైన నపుంసకులుగా పురుషులు స్త్రీలు పాపం చేసే కార్యాలు చేస్తూ, అమ్మ లేదు, తల్లి లేదు, అన్న లేదు, అక్రమమైన జీవితం, తాగడం, డ్రగ్స్, అపవిత్రమైన ఎవరు పుట్టించారో తెలియక అనేకమైన చేతులతో చేయబడిన వాటిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. సృష్టికర్త ఎవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారికి ఒక అవకాశాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. అవకాశాన్ని అనుగ్రహించి దేవదూతలని అక్కడికి పంపించాడు. దేవదూతలను అసలు వీళ్ళు ఎలాంటి వారు చూద్దామని దేవదూతలు వెళ్ళి వచ్చి చూస్తే దేవదూతలతో పాపం చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన చర్య చూడండి. వారికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా సద్వినియోగం చేసుకోలే. కానీ చివరికి ఆ ప్రాంతంలో లోతు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి అవకాశం ఇచ్చారు. రండి, మీరు బయటికి రండి, నేను మీరు కాపాడుతానని చెప్పినప్పుడు అతను బయటకు వస్తున్నాడు. వాళ్ళ భార్య బయటకు వస్తూ ఉంది, వాళ్ళ ఇద్దరు పిల్లలు బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వస్తే సందర్భంలో లోతుకు భార్యకు చెప్పారు, అమ్మా వెనకకి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఉప్పు స్తంభం మగ్గుతావు, వెనక్కి తిరిగి చూస్తే నువ్వు నష్టపోతావు, వెనకకి తిరిగి చూడొద్దు అని మాత్రమే చెప్పారు. ఉప్పు స్తంభం అని దాని గురించి మాట్లాడాలి. వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే అగ్ని ఆకాశం నుండి వచ్చి దహించి వేసింది. టోటల్ మొత్తం కాలిపోయింది. మీకు రుజువుల ప్రకారం చెప్తున్నాను, రాబోయే భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు రక్షించబడి మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్ముకోనకపోతే నిన్ను కాపాడేవాడు ఎవరు లేడు. సొదొమ గొమొర్రాకు అదే చెప్పారు దేవుడు. మీరు దేవుణ్ణి నమ్ముకొని ఈ ప్రాంతం అంతా నన్ను అరగండి అని చెప్పి దేవదూతల ద్వారా హెచ్చరిక చేసినా కూడా వారు వినలా. దాని కారణం వలన నేల మొలకలతో సహమా మొత్తం కాలిపోయింది. ఒక్క పిల్లోడు సహా ఎవరు అంటారు చాలామంది, దేవుడేంది అంత కఠినుడండి, దేవుడేంది అంత కఠినాత్ముడండి అని అంటారు చాలామంది. చెప్పిన మాట వినకుండా ఎన్నిసార్లు అవకాశం ఇవ్వకపోతే నీకు శిక్ష పడదా? నీకు శిక్ష లేదా? దేవుడు ప్రేమ గలవాడు, ఆయన ప్రేమించేవాడు. ఆయన ప్రేమను నువ్వు చాతకానితనంగా తీసుకుంటే ఎట్లా? సొదొమ గొమొర్రా అలానే జరుగుతూ వచ్చింది. సొదొమ గొమొర్రా అలా నష్టపోతూ వచ్చింది. ఆ నష్టం వలన పూర్తి కొలాప్స్ అవుతూ వచ్చారు. ప్రేమైన సహోదరి సోదరుడా, ఆలోచించు. సొదొమ గొమొర్రాలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రపంచంలో దారితీస్తూ ఉంది. అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు. ఇస్రాయేల్ దేశానికి, ఇరాన్కి, రష్యాకు, యుక్రెయిన్కి, భారతదేశానికి, పాకిస్తాన్కి, దీంట్లో అంతా వాడేది ఏంటి చెప్పండి? అగ్ని. బుల్లెట్ అగ్ని, రాకెట్ అగ్ని, మిజైల్స్ అగ్ని. అగ్నితో నాశనం అయ్యే స్థితిని ఈరోజు కనబడతా ఉన్నాయి. మొత్తం కొలాప్స్. ఇప్పుడు ఒక్క మిషన్, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి యుద్ధం జరిగింది. ఇస్రాయేల్ దేశము వాళ్ళ మీద బాంబులు వేసింది, ఇరాన్ దేశం వీళ్ళ మీద బాంబులు వేసింది. భయంకరమైన బాంబులు వేశారు. ఒక్క సెకండ్లోనే పెద్ద భవంతులు కూడా కూలిపోవడం జరుగుతూ వచ్చాయి. మొత్తం కాలిపోయినాయి. ధ్వంసమైపోయి అగ్ని కొరకు లయము చేయడానికి సిద్ధపడిన పరిస్థితులు. ఎవరిది చేసుకునేది? ఎవరు చేసుకున్నా? మనుషులు తనంతట తాను చేసుకుంటున్నారండి. దాని కొరకు ప్రపంచం సిద్ధపడుతుంది. అనేక మంది ద్వారా ఆటం బాంబులు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు నిక్షేపం చేసి పెట్టుకున్నారు. మా దేశం మీదకి వస్తే మేము వదిలిపెట్టాం, మేము కాల్ చేస్తాం అని చెప్పి దాని కొరకు ప్రణాళికలు వేసుకుంటున్నారు వాళ్ళు. ఇస్రాయెల్ దేశానికి, ఇరాన్కు, దేశాలన్నీ కలిసిపోతున్నాయి. ఈ దేశాలన్నీ కలిసిపోయినప్పుడు, దేశాలన్నీ ఏకమైనప్పుడు, ఒక దేశం మీద యుద్ధం జరిగినప్పుడు ఏం జరుగుతుంది? అగ్నితో లయమయ్యే పరిస్థితి. మొత్తం కాలిపోది. కట్టుకునే ఇల్లులు, ఆస్తులు, పిల్లల, టోటల్ సర్వనాశనం. ఎంత ఘోరాతి ఘోరం జరుగుతూ ఉంది. అగ్ని కొరకు నిక్షేపమైంది ఈ లోకము, నిక్షేపమైపోయింది. నువ్వు ఇంకా రక్షించబడకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా దేవుని గుర్తెరకపోతే ఏం ప్రయోజనం? చూడండి, 2 పేతురు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి.
అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. మనుషులు ఒకరినొకరు అప్పటికే చంపుకొని, కాల్చుకొని, యుద్ధాలు చేసుకుని మనుషుల సమాధానం లేని పరిస్థితి కనబడతా ఉంది. దేవుని గురించి చెబితే వినలేని పరిస్థితులు కనబడతా ఉన్నారు. మీరేంటి మాకు చెప్పేదనే సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఈ దినాల్లో మీరు చూసినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ్యము అతి విస్తారమైన ప్రజలు కలిగిన మతముగా విస్తరించింది ప్రపంచంలో. రెండవదిగా ముస్లిం, మూడవదిగా నాస్తికులు, దేవుడే లేడు అన్నవారు పెరిగిపోయారు. దేవుడు లేడు అనేవారు పెరిగిపోయినారు. ఆ పెరిగిన కారణం వలన దేవుణ్ణి విశ్వసించారు, దేవుణ్ణి అంగీకరించారు. దేవుడే లేడు అనే వారు మొట్టమొదటి స్థానంలోకి వచ్చే పరిస్థితి కనబడతాయి. బాబేలు సంగతి మనందరికీ కొన్ని విషయాలు తెలుసు, అయితే చెప్తాను. బాబేలు అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ బాబేలు అనే ప్రాంతము కూడా అది ఇరాక్ దగ్గర ఉంటుంది, ఇరాక్ దగ్గర ఉంటుంది. ఆ బాబేలు ప్రాంతంలోనే దేవుడు భాషలను తారుమారు చేశారు. చాలా మందిని అడుగుతాం మనం, భాషలు ఎలా వచ్చాయండి అంటే ఇప్పటికీ ఏ మత గ్రంథాల్లో దానికి బైబిల్కు సాటైన సమాధానం లేదు. భాషలు ఎలా వచ్చాయి అని అడిగితే ఏవో చెప్పలేరు. ఏలో నేర్చుకున్నారండి అని అంటారు. ఒక వ్యక్తి భాష నేర్చుకోవాలంటే దానికి ఒక మూలము, లిపి ఉంటుంది. ఆ లిపిలు ఎలా వచ్చాయి? బాబేల్ అనే ప్రాంతంలోనే ఆరంభమవుతూ వచ్చింది. ఈ మనుషులు కూడా చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతూ వచ్చారు. దేవుని మాట వినకుండా పెద్ద ఒక గోపురాన్ని కట్టుకుంటూ వచ్చారు. దానికి కారణం వలన దేవుడే భూమి మీదకి వచ్చి వారిని తారుమారు చేశారు. భాషలు అలా పుట్టాయి, అలా పుడుతూ వచ్చే భాషలు అలాగనే ఏర్పాటు జరుగుతూ వచ్చింది. అదే సిచ్యువేషన్లో దేవుడు లేడని చెప్పి వాళ్ళు గోపురాన్ని కట్టుకుంటూ వచ్చారు, కానీ దేవుడే దిగి రావడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే సంఘటన కూడా దేవుడు లేడని వారు పెరుగుతారు, యుద్ధాలు భయంకరంగా జరుగుతాయి, దేవుని ప్రేమ కనపడదు, దేవుని యొక్క కార్యాలు కనపడవు, మనుషుల మధ్య ప్రేమలు ఆప్యాయతలు కనపడవు, ఇవేమీ కనపడవు. కనపడక మనుషులు ఒకరినొకరు చంపుకొని, కొట్టుకొని, నరుక్కొని, తుపాకుల కల్చర్, బాంబుల కల్చర్, అగ్ని కల్చర్ వచ్చేస్తుంది. ఎంత దారుణమో చూడండి. లయమైపోయే పరిస్థితులు, మనుషులు తనంతట తాను చేసుకునే సిచ్యువేషన్. నువ్వు ఇప్పటికి కూడా అంగీకరించకపోతే కష్టం. భవిష్యత్తులో యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాబోతున్నాడు. భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు ఎత్తబడే గుంపులో ఉండాలా. ఎత్తబడే గుంపులో నీవు ఉన్నట్లయితే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. ఆయన ఒక గొప్ప కృపను నీ జీవితం నెరవేర్చి రక్షించుకుంటాడు. రేపు దినాన్ని ఇదే అగ్నిలో కాలిపోతావా? నువ్వు కట్టుకున్న భవంతులు కానీ, ఇల్లులు కానీ కోట్లకు సంపాదించారు. కొంతమంది ఆస్తులు సంపాదించుకుంటూ వెళ్ళిపోయినారు. ఎవరికి దానం చేయరు, ఎవరికి సాయం చేయరు. ఏమైపోద్ది? ఇదంతా కాలిపోద్ది. కాలిఫోర్నియాలో కొన్ని నెలల క్రితం కాలిఫోర్నియా ఒక ఉన్నతమైన ఆస్తులు కలిగిన పట్టణం. అలాంటి ప్రాంతంలో ఒక్కసారిగా అడవిలో నుంచి ఒక కార్చిచ్చు వచ్చింది బయటికి. అడవిలో నుంచి కార్చిచ్చు బయటికి వచ్చి ముందు చిన్నగా స్టార్ట్ అయింది. కొన్ని వందల వేల కిలోమీటర్ల అడవిని తగిలిస్తూ, దాంతోపాటు హాలీవుడ్ స్టార్లు, మన భారతదేశం నుంచి కోట్లు సంపాదించిన వ్యక్తులు ఇల్లులు కట్టుకున్నారు అక్కడ. కోట్లు, ఒక్కొక్క ఇల్లు 100 కోట్ల పైన ఉంటుంది, సంపాదించారు. అవన్నీ కూడా మొత్తము కాలిపోయినాయి. టోటల్ మొత్తం కాలిపోయినాయి. వాళ్ళు కట్టుకున్న ఇల్లు, దాచుకున్న బంగారం, ఆ డాక్యుమెంట్స్, వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉందా? అగ్నికి ప్రతి ఒక్కటి కాలాల్సిందే. నీళ్ళ కన్నా తట్టుకుంటావేమో, అగ్నికి ఏది తట్టుకోలేదు. గుర్తుపెట్టుకో, అగ్నికి ఏది కూడా తట్టుకోలేదు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనకు తట్టుకోగలవా? ఆయన కోపానికి. ఇప్పుడు ఆయన కోపం చూపిస్తున్నాడు? లేదు. మనుషులే తనంతట తానే యుద్ధాలకు వెళ్తున్నారు.
బాంబులకు వెళ్తున్నారు. దేశాలు ఈ యొక్క కోపముతో ప్రభావితంలోకి వెళ్ళిపోయే మనుషులు చంపే పరిస్థితి. సమాధానపడే సిచ్యువేషన్ ఉందా? లేదు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రేమ వాక్యము వారికి కనబడట్లా. జరగబోయేది ఇది, జరుగుతుంది ఇది. దాని ప్రియమైన సహోదరుడా, ఆలోచించు ఒకసారి. నీ జీవిత రక్షణ తీర్మానం చేసుకో. నేను చెప్పే మాట ఏంటంటే రుజువు. 3 విషయాలు కనిపెట్టు. యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టు. ఎప్పుడు వస్తున్నాడు ఆయన? ఏ సమయంలో వస్తాడు ఆయన? దేవుడు చెప్పాడు. ఆయన వచ్చే సమయమున ఇవన్నీ జరుగుతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రతి ఒక్క మాటకు అర్థం రాయబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 29, 30. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశం నక్షత్రము రాలను, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని చూసిన ఆకాశమందు కనపడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘాలుడై వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వారు రొమ్ము కొట్టుకుందురు. చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినీయుడు. ఆ సమయంలో అప్పటికే దేశము లోకమంతా కంప్లీట్ అయిపోతుంది. మనుషులు కొంచెం ఇప్పుడే చూస్తున్నాం కదా, మనం సమాధానం లేని స్థితి కనబడతా ఉంది కదా. ఇప్పటికి కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా? దేవుని రాకడ చాలా దగ్గర ఉంది. దేవుడు రాబోతున్నాడు త్వరలో. నువ్వు రక్షణ తీర్మానం చేసుకో. ప్రభువా, నా హృదయం లేకిరా, నా జీవితాన్ని మార్చు, నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు అని అడిగితే దేవుడు నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. అగ్నితో లయమైపోయే లోకంలో ఎంతకాలం బ్రతుకుతావు? అగ్నితో లయమైపోయే ఈ ప్రాంతంలో ఎన్ని రోజులను బ్రతుకుతావు? అయితే నీకొక సలహా నేను ఇస్తున్నాను. ఇదంతా అగ్నితో కాలిపోద్ది. మనుషులు అగ్నితో కాలిపోతారు, లోకం అగ్నితో కాలిపోద్ది, అపార్ట్మెంట్ అగ్నితో కాలిపోతాయి, ఈ చెట్లు కాలిపోతాయి, అన్నీ కాలిపోతాయి. ఏమీ ఉండదు ఇక్కడ, ఏమీ ఉండదు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అగ్నితో కాలిపోయినా, బాంబులతో చంపేసిన, పెట్రోల్ పోసి కాల్చేసిన, ఇంకొక అగ్నిలో పడకుండా నువ్వు తప్పించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక అగ్నిలో తప్పించబడకుండా నువ్వు తప్పించబడే స్థితిని దేవుడిస్తాడు. అదే అగ్నిగుండం, అదే పాతాళ గుండం. చిన్న మంట తగిలితేనే నీ చేతికి ఎంత బాధపడతావో సోదరా. చిన్న మంట తగిలితే నీ చేతికి ఎంత బాధపడతావో సోదరా. చిన్న మంట తగిలితే నీ చేతికి ఎంత బాధపడతావో సోదరా. అలాంటిది నరకములో ఉన్న అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అగ్నితో భూమి ఇక్కడ చచ్చిపోతావేమో, ఇక్కడ ఉన్న పరిస్థితులు, బాంబులు, యుద్ధాలు, ఒకదానికొకటి చంపుకొని నరుక్కొని చచ్చిపోతారేమో అగ్నితో. కానీ నువ్వు ఈ అగ్నిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఆ అగ్నిగుండంలో పడితే యుగాలు కాలాల్సి వస్తుంది. యుగాలు. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14, 15 చదవండి. ఇది అగ్నితో లయమైపోద్ది. లోకమంతా అగ్నితో లయమైపోద్ది. ఇక్కడ యేసును నమ్ముకోకుండా అగ్నితో ఇక్కడ లయమైపోతావు. మరలా అక్కడ కూడా అగ్నితో లయమైపోతావు. 20వ అధ్యాయము 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించి. మొట్టమొదటి మరణం అందరికీ వస్తుంది. యుగాలు కాలిపోవాల్సిందే. ఎందుకు ఆ బాధ? ఎందుకు ఆ వేదన? నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. రక్షించే నాదుడెవరు? రుజువులు కలిగిన దేవుడు, చరిత్ర పురుషుడు ఎవరు తెలుసుకో. యేసుక్రీస్తును నమ్ముకుని బ్రతికితే నీ జీవితంలో ఉన్నతమైన కార్యం దేవుడు జరిగిస్తాడుగా, ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తాడుగా దేవుడు. అబద్ధం అనుకుంటున్నారా? క్రైస్తవ్యము నిజమండి. అనేక మంది క్రైస్తవ్యం మీద వారు బురదలాని ప్రయత్నం చేస్తారు. ఎంత చలినా నిజము నిక్కార్సిగా ఉంటుంది. అగ్ని నువ్వేం చేయగలవు? అగ్నిని పట్టుకుంటే నువ్వే కాలిపోతావు కదా.
దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, దేవుడు దహించు అగ్ని. ఆ దహించు అగ్ని అనే దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన చేతిలో పట్ట భయంకరము ప్రేమించాడు. ప్రేమించబట్టే పరలోకం నుండి భూమి మీదకి యేసు క్రీస్తు ప్రభువాన్ని పంపించి ఆయన చేతుల శీలలు, కాళ్ళలో శీలలు, రక్తమంతా కార్చబడి గొప్ప త్యాగం చేస్తూ వచ్చాడు యేసు ప్రభువారు, నీ కొరకు నా కొరకు. యేసు క్రీస్తు ప్రభువారు లాంటి వారు ప్రపంచంలో ఏ దేవుడు కానరారు అని పెద్ద పెద్ద వ్యక్తులే చెబుతా ఉన్నారు. నువ్వు ఒకసారి రుజువు చూడు, తెలుసుకో. సొదొమ గొమొర్రా పట్టణాలు ఇప్పటికి కాలిపోయినాయి. నువ్వు కొట్టి ఇంటర్నెట్లో చూడు, నేల మొలకలు లేదు. ఎందుకో వాళ్ళు చెప్పిన మాట వినలేని కారణం. నీళ్ళ దగ్గర చచ్చిపోయినారు వాళ్ళందరూ. నోవాహు దినాల్లో అరారాతు కొండ మీద ఇప్పటికీ ఉంది. రెండో మరణాన్ని నువ్వు విడిపించుకో. మొట్టమొదటి మరణం అందరికి వస్తుంది, మరణం అందరికీ కలిగేది. రెండో మరణం కొరకు నువ్వు పాకులాడితే, ఆ రెండో మరణం కొరకు నువ్వు తప్పించుకోవాలని ట్రై చేస్తే 2 జన్మలు నువ్వు పొందాలి. ఈరోజు తీర్మానం చేసుకోండి ప్రభు ఎదుట, ప్రభువా నాకు సహాయం చేయి, నా జీవితాన్ని మార్చండి, నాకు తోడుగా ఉండి నా జీవితాన్ని మార్చి నన్ను ఒక ఉన్నతమైన కృపలోకి నడిపించు. నేను ఆ రెండవ మరణం అగ్నిగుండంలోకి వెళ్ళకూడదు ప్రభువా, నన్ను క్షమించవా, నా జీవితాన్ని మార్చవని అడిగితే దేవుడిని పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఇదే వర్తమానాన్ని మరలా 2వ పార్ట్లో మనం వింటాం, 2వ సెషన్లో మనం వింటాము. వాక్యాన్ని జాగ్రత్తగా విని ప్రభు కొరకు సిద్ధపడి ఉన్నతమైన కార్యాచరణ కలిగి రక్షణ లేని వారి రక్షణ పొందడానికి తీర్మానం చేసుకోండి. నీకు రక్షణే ముఖ్యం. రెండవ మరణం నుంచి తప్పించుకో. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒకవేళ రక్షించబడి కూడా నీవు తప్పిపోయినావేమో, ప్రభువా క్షమించు ప్రభు అని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. కృప చూపించేవాడు ఆయన, ఆదరించేవాడు ఆయన, బలపరిచేవాడు నిన్ను. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు. నువ్వు ఫస్ట్ అర్థమైందా? కనిపెట్టు, వెయిట్ చేయి. చాలామంది వెయిట్ చేయట్లా, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇంకా రాలా దేవుడు? ఎప్పుడో వస్తానడగా, ఎప్పుడో వస్తాన దేవుడు ఇప్పుడే ఇంకా రాలా? ఏంటి ఆయన రాలేదని అనుకుంటున్నావు కదా? ఏమా అనుకుంటున్నావా? మీ పక్కన వాళ్ళు వీళ్ళు ఏంటి దేవుడు రాలా అని గేలు చేస్తున్నారు కదా. దేవుని దినప్పుడు అక్కడ కనిపెట్టు. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందండి, 9 నెలలు ఉండాలనా లేకపోతే ముందే 4 నెలలకు కోసేసి బిడ్డను తీసేస్తావా? ఏమైంది తీస్తే చచ్చిపోతారు ఇద్దరు. 9 నెలలు దేవుడు చెప్పిన మాట, జరగబోతున్న సంఘటనలు ఉన్నాయి, అవి జరగాలన్నీ వస్తాడు ఆయన. ఇప్పుడు జరుగుతుంది, జాగ్రత్త గమనించుకో. కనిపెట్టు. 2వది ఏం రాయబడిందండి? ఆశతో అపేక్షించు. కనిపెట్టు, ఆశతో ఆయన కొరకు నా దేవుణ్ణి కలుసుకోవాలా, నా దేవుణ్ణి నేను కలుసుకోవాలి అని సిద్ధపడు. అపేక్షించు అంటే సిద్ధపడు. కనిపెట్టు, సిద్ధపడు. నువ్వు ఇప్పుడు ఉదాహరణకి 10 మంది కన్నికలు ఉన్నారు. 10 మంది కన్నికల్లో 10 మంది కనిపెడతా ఉన్నారు, దేవుడు వస్తాడు అని 10 మంది కనిపెట్టారు. కానీ సిద్ధపడిన వారు మాత్రం 5గురే. ఆశతో అపేక్షించు, సిద్ధపడు. ఆశతో సిద్ధపడు నువ్వు దేవుని కొరకు. సిద్ధపడాలంటే ఏం చేయాలా? నీ సిద్ధంలో నూనె ఉండాలి కదా. నువ్వు సిద్ధపడకుండా నా దేవుడు వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు అని నువ్వు డ్యాన్స్ చేసుకుంటా కూర్చుంటే కష్టం. నీలో సిద్ధపడవలసిన కార్యాలు ఉన్నాయి. అపవిత్రమైన జీవితం జీవిస్తూ, ఇంకా దేవుణ్ణి ఎరిగి కూడా అక్రమైన కార్యాలు జరిగిస్తూ, క్రైస్తవ జీవితాలు లేకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా నువ్వు లోకంలో సాగెళ్తే ఎలా సిద్ధపడగలిగి ఉంటావు? సిద్ధలలో నూనె లేకపోతే నువ్వు విడవబడతావు. సిద్ధపడు. 2వదిగా సిద్ధపడే లక్షణం కలిగి ఉండాలి నీవు. బుద్ధి లేని కన్యకల వలె కాదు, బుద్ధి కలిగిన కన్యకలుగా సిద్ధపడు. 3వదిగా చూడండి, ఇక్కడ పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో జాగ్రత్త గలవారే. పరిశుద్ధమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన అండి? అపరిశుద్ధమైన ప్రవర్తన పాస్టర్ గారు అంటారా? పరిశుద్ధమైన ప్రవర్తన
దేవునికి కావాల్సింది పరిశుద్ధత. నీ డబ్బులు, నేను చర్చికి వస్తున్నాను, నా డబ్బులు నేను ఇస్తున్నానండి పాస్టర్ గారు, చర్చి కట్టడానికి ఇచ్చాను, అది ఆ పాస్టర్ గారికి ఇచ్చాను, ఇదిగో ఉండిలో ఏమని ఇచ్చానయ్యా, కానుక ఇచ్చానయ్యా. నీ కానుక ఎవడికి కావాలమ్మా? లేదా ఆయనకు నీ కానుక ఎవడికి కావాలి? నీ డబ్బు, నీ యొక్క ఈ వస్తువులు దేవునికి అవసరంలా. మొట్టమొదటిగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగించి అప్పుడు దేవుడి కోసం రా, అప్పుడు ఆయన అంగీకరిస్తాను. నేను అవన్నీ లేకుండా నేను అన్ని ఇచ్చేస్తానండి, నాకు మాత్రం దేవుడు కావాలంటే ఒప్పుకోడా ఆయన. చెప్పాక ముందే దహించు అగ్ని ఆయన. ఆ దహించు అగ్ని లేని దేవుడి కొరకు ప్రయాసపడాలను. అలా పడకుండా నువ్వు ఎంత చేసినా వ్యర్థమే. యేసుక్రీస్తు రాబోతున్నాడు, కనిపెట్టు, ఆయన రాబోతున్నాడు. జరుగుతున్న సూచనలు జ్ఞాపకం చేసుకో, జరుగుతున్న విషయాలు జ్ఞాపకం చేసుకో, జరుగుతున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకో. ఏనా జ్ఞాపకం చేసుకున్నావా? ఏమైనా ఇంట్లో ఏమన్నా సెల్ ఫోన్ ఎట్టు పెట్టి వచ్చాను, అది సరిగా ఛార్జింగ్ ఎక్కిందా లేదా అనుకుంటున్నావా? నా వైపు చూడు. తెగ చూస్తున్నాడేనా? సరే, జాగ్రత్తగా ఈ మూడింటిని కనిపెట్టి ఉండు. మొట్టమొదటిగా ఏం చేయాలా? కనిపెట్టాలా, దేవుని రాకడ కొరకు కనిపెట్టాలా. ట్రైన్ వస్తుంది కనిపెట్టాలా, గ్యాస్ మీద విజిల్ వస్తుంది కనిపెట్టాలా, పిల్లోడు ఇంట్లో నుంచి స్కూల్కి పోయిండండి వస్తుండే కనిపెట్టాలా. ఈ కాదు కనిపెట్టేది, దేవుని దినపు రాకడను కనిపెట్టు. ఆశతో అపేక్షించి ఎదురు చూడు. దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండు. ఆశతో సిద్ధపాటు కలిగి ఉండు. సిద్ధపడు. నా దేవుడు వస్తుంది, నేను ఎలా ఉండాలా, నా జీవితాన్ని ఎలా చేసుకోవాలా, నేను ఎలా నా జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలా. నీ ఇల్లంతా సిద్ధపరచుకో. మూడోదిగా పవిత్రత. నీ జీవితంలో పవిత్రత, బయట పవిత్రత, మాటల పవిత్రత కలిగి ఉండు. ఈ మూడు కలిగి ఉండు. అగ్నితో లయమైపోయే లోకంలో ఉంటావో, దహించు అగ్ని అయిన దేవుని పక్కన కూర్చొని నువ్వు కూడా దహించి అగ్నిగా ఉంటావో ఆలోచన చేసుకో. కాడి ప్రియమైన సహోదరుడా, నీ తీర్మానం ఏమిటి, నీ జీవితం ఏమిటో ఒక గొప్ప తీర్మానం చేసుకొని ప్రభు ఎదుకు సిద్ధపడు. కాడి ఆలోచన కలిగి ప్రార్థనలోనికి వెళ్తాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. నీ వైపు చూస్తూ ఉన్నాను. సమస్తము అగ్నితో లయమైపోయే స్థితి వచ్చింది. మీ వైపు చూస్తూ ఉన్నాను. మీ కృపను కోరుకుంటున్నాను. మీ దర్శన భాగ్యమును మేము పొందుకునే కృప దయచేయండి. ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొంది అగ్నిలోని విడిపించబడే కృప దయచేయండి. వారు మనసు దయచేయమని సంఘాన్ని బలపరచండి. దైవ సేవకులను దీవించండి. ఈరోజు ఒక గొప్ప రక్షణ భాగ్యం దయచేయమని, మీరు అగ్ని నుండి తప్పించాలని మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టారు. మీరు చేసి త్యాగం బట్టి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేయటం తండ్రి. ఆమేన్.